భగవద్గీత అతః సప్తమోऽధ్యాయः జ్ఞాన విజ్ఞాన యోగః. 7వ అధ్యాయం ప్రారంభం. చాప్టర్ 7 బిగిన్స్. 279వ రోజు 1వ శ్లోకం. శ్రీ భగవాను ఉవాచ మయసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. మయి అసక్తమనః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. పార్థ, అర్జున, మయి నాయందు అసక్తమనః ఆసక్తి గల మనస్సు కలవాడును యోగమును యుంజన్ ఆచరించుచున్న వాడవును మదాశ్రయః నన్ను ఆశ్రయించిన వాడును నగుచు అసంశయం సందేహం లేకుండా సమగ్రం పూర్తిగా మాం నన్ను యథా ఎటుల జ్ఞాస్యసి తెలుసుకొని గాల్లో తత్ దానిని శృణు వినుము. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అనన్య భక్తితో నాయందే అసక్తమైన మనస్సు కలిగిన వాడవే, అనన్య భావముతో మత్పరాయణుడవై యోగమునందు నిమగ్నుడవై సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడవై సర్వ ప్రాణులకును ఆత్మస్వరూపుడను అయిన నన్ను నిస్సందేహముగా తెలుసుకొనగలవు ఆ విధమును వినుము. The Supreme Lord said, O Partha, listen now to how you can know me completely and without any doubt by fixing your mind on me, practicing yoga and taking refuge in me alone, with undivided devotion to my divine glories, strength and opulences. అంటే ఈ శ్లోకంలో పరమాత్ముడు ఏం చెప్తున్నారంటే, అర్జున, నాపై మనస్సు లగ్నం చేసి నన్నే ఆశ్రయించి యోగాన్ని సాధన చేస్తే ఎలాంటి సందేహం లేకుండా నన్ను పూర్తిగా ఎలా తెలుసుకోవచ్చు ఇప్పుడు నీకు చెప్తాను విను. అంటే మనం చేసే ఏ పనినైనా భగవంతుడికి అర్పితం చేస్తూ పూర్తి నమ్మకంతో చేస్తే ఆ పరమాత్మను మనం చేరుకోగలమని దీని అర్థం.